ఉచిత ప్రభుత్వ పథకం గురించి తెలుసా? మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కానీ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. సాధారణ కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకమే NFBS. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 20,000 రూపాయల ఆర్థిక సహాయంగా అందజేస్తారు. కానీ ఈ పథకం గురించి తెలియక చాలా మంది దీని లబ్ధిని పొందడం లేదు. సాధారణ జీవితం గడిపే మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ జీవిస్తున్నాయి. ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. అలాంటి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికే ఈ పథకం రూపొందించబడింది. రైతులు, రోజువారీ కూలీలు, గ్రామాల్లో చిన్నా చితకా పనులు చేసుకునేవారు, సామాన్య జీవనం గడిపేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. చనిపోయిన వ్యక్తి వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. లబ్ధి పొందేందుకు మరణ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, కుటుంబ సభ్యుల వివరాలను రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాలి. చనిపోయిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు దరఖాస్తు చేయాలి. ఈ పథకం గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల వారు లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సామాజిక కార్యకర్త మధ్యల దినేష్ అన్నారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన బాధితులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, అధికారులు ఈ పథకాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.